అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను వైజాగ్ వచ్చాను. ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదండి. నిన్నేమో మా ఆడపడుచు మనవరాలి బర్త్డే ఫంక్షన్ అయ్యిందనమాట అండి. ఈరోజు మా 4గో ఆడపడుచు మా మ్యారేజ్ డే. వాళ్ళందరూ కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నేను, సంధ్య, రమ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట అండి. మేము ఇద్దరం కూడా బయలుదేరి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఈ బ్లౌజ్ మీరు గమనించే ఉంటారు. మొన్న సూట్ కేసు చదివేటప్పుడు కూడా చూపించాను కదండి. ఇది ఎంత కాస్ట్ అని అడుగుతున్నారు. నేను మొన్న చెప్పానని అనుకున్నాను. ఇది 1200 అండి. రెడీమేడ్ హై నెక్ తోటి ఉన్న వర్క్ స్టిచ్డ్ బ్లౌజ్. మా భీమవరంలోనే సుజాత దగ్గర తీసుకున్నాను అనమాట. నేను ఈ ఒక్క బ్లాక్, ఈ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ లో మాత్రమే ఉన్నదనమాట అండి. బాగుంది. వర్క్ అయితే అప్లిక్ వర్క్ అంటారు కదా, అది అనమాట. బ్లౌజులు ఇవి బాగానే ఉన్నాయని ఇవి తెచ్చుకున్నాను అనమాట అండి. ఈ శారీ కూడా మీరు గుర్తుపట్టే ఉంటారు. అమెజాన్లో నేను ఆర్డర్ చేసుకున్నానండి. 1200. చాలా బాగుందండి. ఏదో గద్వాల చీర టైప్లో ఉన్నదనమాట. బాగుంది ఇది కూడా. అలానే ఏమన్నా ఫంక్షన్స్, పార్టీస్ ఇటువంటివి అనుకోండి, మనం స్పెషల్గా తయారవుతూ ఉంటాం, స్పెషల్గా కేర్ తీసుకుంటూ ఉంటాం. అప్పటికప్పుడు కేర్ తీసుకునే కన్నా, అంటే అప్పటికప్పుడు ఏ పార్లర్కో వెళ్ళి ఫేషియల్ చేయించుకుని, బ్లీచింగ్ చేయించుకుని అలా కేర్ తీసుకునే కన్నా కూడా మనం రెగ్యులర్గా మన స్కిన్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, స్కిన్ పాడవకుండా ఉంటుంది, ఇప్పుడు కూడా షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ అవసరమా? ఇంత కేరింగ్, ఇదంతా కష్టం కదా, తీసుకోలేమని ఎవరన్నా అనుకోవచ్చు. మరీ కష్టమైనవి కాకపోయినా స్నానం చేసిన వెంటనే ఒక మాయిశ్చరైజర్ రాసుకోవటం, అలానే రాత్రి పడుకోబోయేటప్పుడు సిరం లాంటిది ఫేస్కి అప్లై చేసుకోవటం, ఇలాంటి సింపుల్ కేరింగ్ ద్వారా కూడా మన స్కిన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ మాయిశ్చరైజర్లు కూడా రకరకాలు ఉంటాయి. అంటే రకరకాల స్కిన్ టైప్స్కి, రకరకాల ఏజ్లకి సరిపడినవి. అలానే ఇప్పుడు మనకి అవసరం అయ్యేది ఏంటంటే విటమిన్ సి. మన స్కిన్కి ఎప్పుడైతే ఎక్కువ అందుతుందో స్కిన్ గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. అలాంటి వారి కోసం ఇదిగోండి మమా ఎర్త్ విటమిన్ సి ప్లస్ గోటు కోలా కాంబినేషన్ తోటి మనకి వచ్చిన మాయిశ్చరైజర్. స్నానం చేసిన వెంటనే లేదా ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే 1 డ్రాప్ మాయిశ్చరైజర్ ఇది ఫేస్ కి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇదేమి జిడ్డుగా అలా ఏమీ ఉండదు. చక్కగా స్కిన్ లోకి వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ముఖ్యంగా ఈ గోటు కోలాలో స్కిన్ కి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల స్కిన్ ప్రీ రాడికల్ డ్యామేజ్ ని అరికడుతుందండి. అంటే స్కిన్ ని ఫర్మ్గా ఉంచి ముడతలు రాకుండా కాపాడుతుంది. విటమిన్ సి ఇక బ్రైటన్ చేసి స్కిన్ని గ్లోగా ఉంచుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇవి రెండిటి కాంబినేషన్తో తయారు చేయటం వల్ల ఈ మాయిశ్చరైజర్ మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. అలానే డైలీ యూజ్ చేయడానికి నైట్ టైము ఫేస్ సిరమ్ ఒకటండి. అంటే ఇందులో విటమిన్ సి ప్లస్ టర్మరిక్, ఈ 2 కాంబినేషన్స్ తోటి వచ్చిన సిరము మనం ఫేస్కి అప్లై చేయటం ద్వారా చక్కగా స్కిన్ హెల్దీగా ఉంచి అనీవెన్ స్కిన్ టోన్ని తగ్గించి బ్రైటన్ గా ఉంచుతుంది. అంటే గ్లోగా ఫేస్ ఉంచుతుంది అనమాట అండి. దీనిలో మనకి 50 రెట్ల విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మన స్కిన్ చాలా చక్కగా రిసీవ్ చేసుకుని గ్లోగా మెరుస్తూ ఉంటుంది అనమాట అండి. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయటం వల్ల చక్కగా స్కిన్ లోకి వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుందండి. అలానే ఇవన్నీ కూడా సిలికాన్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, అట్లానే అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అయ్యే విధంగా మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారు చేయబడతాయి. పైగా మనం పెట్టే ప్రతి ఆర్డర్ తో లింక్ చేసి మమా ఎర్త్ ఒక మొక్కని నాటుతారు. 1 మిలియన్ మొక్కలు నాటాలని మమా ఎర్త్ యోచిస్తోందండి. అలానే ప్లాస్టిక్ పాజిటివ్ కూడాని. ఇక ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా నుంచి కానీ, నియర్ బై షాప్స్ నుంచి కానీ మనం చక్కగా కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ ఆర్డర్ పెట్టుకునేటట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. వైజాగ్లో రమ్య వాళ్ళ ఇంటి నుంచి సంధ్య, నేను ఇద్దరం ముందుగా బయలుదేరామండి. ఎందుకంటే రమ్య వర్కింగ్, తనకి ఈరోజు వర్క్ ఉన్నదనమాట. అందుకని మేమిద్దరం మాత్రం ముందే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బయలుదేరాం. పైగా సంధ్య ఈరోజు రిటర్న్ కూడా జర్నీ టికెట్లు అనమాట. సరే కొద్దిసేపు అక్కడ గడిపినట్లు ఉంటుంది అని చెప్పి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బయలుదేరాం. క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అనమాట అండి. సరే ఒక 1 అవర్ ఆగి లంచ్ బ్రేక్లో నేను వస్తాను అని, అంటే రమ్య వాళ్ళ అత్తయ్య గారు, రమ్య హస్బెండ్, షన్నుబాబు అందరూ కలిసి వదిన వాళ్ళ ఇంటికి వస్తామని అన్నారు. సో సంధ్య నేను మాత్రం ఇప్పుడే బయలుదేరిపోయామండి. అలానే మా ఆడపడుచు వాళ్ళ మనవరాలు బర్త్డే అన్నాను కదండి. ఈ రోజున ఒక
ఆర్ఫనేజ్లో ఫుడ్ కూడా డొనేట్ చేస్తున్నారు. అక్కడికి కూడా వెళ్దాం వదినా రా అని పిలిచేసరికి కొంచెం మేము ఎర్లీగా బయలుదేరాం. అలానే మా ఆఖరి ఆడపడుచు హైమా మ్యారేజ్ డే కూడా అక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం. అందరం ఒకే దగ్గర ఉన్నామండి. సో వీలైనంత మటుకు ఎక్కడెక్కడ ఉన్నా ఆ టైంకి మాత్రం అందరం గ్యాదర్ అయిపోతూ ఉంటాము. ఇక వైజాగ్ అంతా కూడా అండి ఏదో మొత్తం తడిచి మొత్తైపోయినట్లుగా ఉన్నదనమాట. విపరీతమైన వర్షాలండి, ఆగకుండా అలా వర్షం కొడుతూనే ఉన్నారు. అలానే పెద్ద వాన కూడా కొట్టట్లేదు, ఉదయం నుంచి లైట్గా జల్లు తుపర అట్లా పడుతూనే ఉన్నదనమాట. ఇదిగోండి బీచ్ రోడ్డుకి వచ్చేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ ఆర్కే బీచ్కి దగ్గరలోనే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లండి. మేము వెళ్ళేసరికి ఫుడ్ అంతా అరేంజ్ చేసి ఉంచారండి మా ఆడపడుచు వాళ్ళు. ఇవన్నీ తీసుకుని ఆర్ఫనేజ్కి వెళ్తున్నాం అనమాట. అది పపా అనే అసోసియేషన్, అంటే పోలీస్ అండ్ పబ్లిక్ అసోసియేషన్తో స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు చూడండి, వాళ్ళందరినీ చూసే బాయ్స్ హాస్టల్ అనమాట అండి. మా ఆడపడుచు వాళ్ళు ఏ చిన్న అకేషన్ అయినా సరే, బర్త్డేలు, మ్యారేజ్ డేలు, ఇటువంటివి ఏవైనా సరే అక్కడికి వెళ్ళి పిల్లలకి ఫుడ్ డొనేట్ చేయటం, వాళ్ళకి ఏమన్నా తినడానికి బిస్కెట్స్, చాక్లెట్స్ ఇటువంటివన్నీ ఇవ్వటం, ఇలాగ డొనేట్ చేస్తూ ఉంటారనమాట. నిన్న లక్ష పాప బర్త్డే అయింది కదండి, ఈ రోజున మళ్ళీ అక్కడ పిల్లలకి కూడా ఫుడ్ డొనేట్ చేస్తున్నాం అనమాట. సరే నేను కూడా వెళ్ళి చూద్దాము అని చెప్పి నేను బయలుదేరాను అనమాట అండి. సంధ్య రాలేదు, కారులో అందరం సరిపోలేదనమాట. సంధ్య ఇంటి దగ్గరే ఉన్నది. వెళ్ళి చూస్తే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదేమీ చిన్న అసోసియేషన్ కాదండి. ఇందులో వర్క్ చేసేవాళ్ళు అందరూ కూడా వాలంటరీగా వర్క్ చేస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద హోదాలో వర్క్ చేసిన వాళ్ళందరూ, కొంచెం సర్వీస్ మోటోగా ఉన్న వాళ్ళందరూ కూడా దీనిలో అసోసియేట్ అయ్యి ఉంటారనమాట. ఇక్కడ స్ట్రీట్ చిల్డ్రన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, వీధి బాలలు ఉంటారు కదా, వాళ్ళని చూసే హాస్టల్ అనమాట అండి అది. ఇంతకుముందు నా వీడియోస్లో కూడా 1-2 సార్లు పెట్టానండి, మా ఆడపడుచు వాళ్ళు ఇలా ఫుడ్ డొనేట్ చేస్తారు అక్కడ అని చెప్పి. ఇదిగోండి డైనింగ్ ఏరియా ఇలా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద టేబుల్స్, వాటికే అటాచ్ చేసిన ఇలా చైర్స్ లాంటివన్నీ ఉన్నాయి. ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట అండి. ఈ హాస్టల్లో వీధి బాలలు, అలానే ఏమన్నా కేసుల్లో పేరెంట్స్ ఇరుక్కుని పిల్లలు అనాథలు అయిపోతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళని, లేదా పారిపోయి వచ్చేస్తూ ఉంటారు, కొందరు రోడ్ల మీద దొరుకుతూ ఉంటారు. ఇట్లా వీధి బాలలందరినీ కూడా ఈ హాస్టల్లో పెట్టి మొత్తం వాళ్ళ కేరింగ్ అంతా కూడా, ఫుడ్, స్టడీసు, వాళ్ళ హాస్టలు, బట్టలు అన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారనమాట అండి. నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. ఎందుకంటే మనందరికీ అంతో ఇంతో హెల్ప్ చేయాలి ఎదుటి వాళ్ళకి అని అనిపిస్తుంది, కానీ ఎవరికి చేయాలి హెల్ప్ అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిందండి. ఎందుకంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు అడిగినా అది జెన్యూనో కాదో మనకి తెలియట్లేదు. నాకు ఈ అసోసియేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక్క విషయం అర్థమైందండి. మన వల్ల వాళ్ళు ఒక పూట భోంచేసినా సరే చాలా సంతృప్తిగా అనిపిస్తుందండి మనకి. ఎందుకంటే ఇందులో అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళేనండి. మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా అకౌంట్లోకే వెళ్తుంది, పపా అకౌంట్లోకే వెళ్తుంది. అకౌంట్ నెంబరే ఉంటుందండి, ఇంకేమీ ఉండదన్నమాట. ఫోన్పేలు ఇటువంటివి కూడా ఏమీ ఉండవు. మన ఫ్యామిలీలో ఎవరన్నా ఏదన్నా అకేషన్ సందర్భంగా ఒక ఫుడ్ డొనేట్ చేద్దాం ఇట్లా ఏమన్నా అనుకుంటే, వైజాగ్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ కూడా మనం కాంటాక్ట్ చేసి వాళ్ళకి అన్నీ తీసుకెళ్ళచ్చు. ఇన్ కేస్ అట్లా వీలవని వాళ్ళు వాళ్ళ అకౌంట్ నెంబర్ అది ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ అకౌంట్లో కూడా మనీ వేయచ్చు. ఎంతో కొంత అండి, ఓ 500, 200, 1000 ఏదో ఒకటి మనకి ఎంతో సంతృప్తినిస్తుందండి అటువంటివి. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగో వారి వివరాలు ఇవన్నీ ఇప్పుడు మీకు కనిపించే వారందరూ కూడా డిఎస్పి హోదా చేసిన ఆయన అనమాట అండి వారు. అట్లా పెద్ద హోదాల్లో జాబ్స్ చేసిన వాళ్ళు డిపార్ట్మెంట్లో ఇప్పుడు వాళ్ళు సర్వీస్ని అందిస్తూ ఉన్నారనమాట, ఫ్రీ సర్వీస్గా. అది కూడా చాలా గొప్ప విషయం కదండి. ఏమండి, పిల్లల్ని అలా రోడ్డు మీద వదిలేస్తే ఎలా పడితే అలా పెరుగుతూ ఉంటారు కదా, కొంతలో కొంతమందినైనా మనం ఇలాగా రక్షించగలుగుతున్నాము అనేది చాలా సంతృప్తినిచ్చే విషయం అండి, చాలా మంచి విషయం అండి అది. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరినీ చూస్తే నాకు భలే ఒక రకమైన బాధగా కూడా అనిపించింది. భగవంతుడు ఎందుకో ఇలా చేస్తాడు వీళ్ళని అని చెప్పి, కానీ చాలా ఆనందంగా అనిపించిందండి. ఆ పిల్లలందరూ కూడా ఎవరి ప్లేట్లు వాళ్ళయ్యేనమాట అండి, అందులో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేట్ తెచ్చుకుని కూర్చుంటున్నారు. దాని మీద నెంబర్స్ ఉన్నాయన్నమాట, ఎవరి నెంబర్ వాళ్ళదేనంట. అలానే ఫుడ్కి ముందు బర్త్డే ఎవరిదైతే వాళ్ళకి విషెస్ చెప్పడం, అలానే
ప్రార్థన చేయటం ఇవన్నీ కూడా కలిసికట్టుగా చేస్తున్నారనమాట అండి ఆ పిల్లలందరూ. ఫుడ్కి మనీ కట్టేయటమే కాకుండా కొంచెం పిల్లలకి ఏమన్నా స్నాక్స్ లాంటివి కూడా తీసుకువెళ్దాము అని చెప్పి ఏయో ప్యాక్ చేసి తెచ్చిందనమాట అండి ధరణిని మీరు గుర్తుపట్టే ఉంటారు. సమంత్, ధరణి వాళ్ళిద్దరి పాప లక్ష్య బారసాల ఫంక్షన్ కూడా మనం వీడియో పెట్టాను కాబట్టి మన ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు లక్ష్య బర్త్డే అనమాట అండి. ఏగో పిల్లలందరికీ తన చేతుల మీదుగా ఏయో పంచి పెడుతూ ఉన్నారు. అలానే ఈ పాప అసోసియేషన్లో అండి చాలా కార్యక్రమాలకు కూడా ఇస్తూ ఉంటారు. సపోజ్ మేము వెళ్ళినప్పుడు వారి ఫాదర్తో మదర్తో సెరమనీ అంటండి, వారు కూడా వచ్చారు ఒక ఫ్యామిలీ. అట్లా రకరకాల అకేషన్స్కి వచ్చి ఆ పిల్లలకి ఏయో ఒకటి అందిస్తూ ఉంటారన్నమాట అండి. అలానే మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక విశాఖపట్నం పాప అసోసియేషన్ని కన్సల్ట్ చేయండి. ఏమండి, కనిపించని భగవంతుడికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాము. సహాయాన్ని అర్థించే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడితో సమానమే అని అనుకుంటానండి. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేదా మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అండి సహాయం కోసం చూసే వారిలోనే భగవంతుడు ఉంటాడు అని అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే మనకి ఆ ఛాన్స్ ఇస్తాడనమాట దేవుడు. వాళ్ళకి హెల్ప్ చెయ్యి, నీకు మంచి జరుగుతుంది అని. మంచి జరుగుద్ది జరగదు అవన్నీ వేరే విషయం అండి. మనం తోటి మానవులుగా పుట్టినందుకు మనకి చేతనైన సహాయం చేస్తే మనకి చాలా సంతృప్తి కలుగుతుందండి. భగవంతుడికి మనం చేసుకునే పూజలు ఆయన స్వీకరిస్తాడో లేదో తెలియదు, కానీ సాటి మానవులకి మనం చేసే సహాయం మాత్రం తప్పకుండా భగవంతుడు పూజలనే స్వీకరిస్తాడు అని అనుకుంటానండి నేను. అలానే ఈ పాప అసోసియేషన్కి సంబంధించి వివరాలన్నీ కూడా నేను మరొకసారి ఇస్తున్నాను. వారి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకసారి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తారండి. దానికి మనం డైరెక్ట్గా మనీ కూడా ఇవ్వచ్చు, లేదా మనమే డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి కూడా ఏమన్నా ఆ పిల్లలకి అది పంచిపెట్టవచ్చు అనమాట అండి. అలానే అక్కడ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 2 ఉంటాయి అంటండి. మన ఇష్టం, ఎవరికైనా ఇవ్వచ్చు. మనం ఇచ్చేది ఎవరికైతే ఏమైందండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అంతే చాలు. ఇగోండి ఇక్కడ నెంబర్లు ఇస్తున్నాను కదా, ఒకసారి ఫోన్ కాల్ చేసి మీరు ఏమన్నా మనీ పంపించాలనుకుంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తారు, దానికే మనం పంపించేయచ్చు. అట్లానే డైరెక్ట్గా ఏమన్నా డొనేట్ చేయాలనుకున్నా డైరెక్ట్గా వెళ్ళి కూడా చేయొచ్చు. నేను చాలా వీడియోస్లో నేను ఈ పూజ చేసుకున్నాను, నేను ఈ కొనుక్కున్నాను, పలానా చోట అవి చౌకగా ఉన్నాయి, ఈ మోడల్స్ ఉన్నాయని ఎన్నో చెప్తూ ఉంటానండి. కానీ దానిలో కొంతమేర సంతోషం మాత్రమే ఉంటుంది. కానీ ఇటువంటిది చెప్పేటప్పుడు మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఏ ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆ పిల్లలకి ఏదన్నా కొంతైనా సహకారం అందిస్తే నాకు అది తెలియక్కర్లేదు, చెప్పక్కర్లేదు, కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇంటికి వెళ్ళంగానే హైమా మ్యారేజ్ డే అనమాట అండి. హైమా చేత కేక్ కదన్నీ కట్ చేయించడానికి, అల్లరి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ వీడియో అంతా రేపు చూద్దరు కానీ అండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.